ఈశ్వర పవనేశ్వర పవనేశ్వర. మీ ఫన్ టైమింగ్ చూసాక ఆఫ్ స్క్రీన్ మీతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అయితే చేయాలి. నా సెటైర్లతో నిన్ను రిటైర్ చేస్తా. నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ పేరు చెప్తే జై బాలయ్య అనే అరుపుల ఆకాశాన్ని తాకాల్సిందే. 100కు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య నటన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వ్యక్తిత్వమే అప్పుడప్పుడు వివాదం అవుతూ ఉంటుంది. ముక్కు మీద కోపం ఆయన లక్షణం, కోపంతో ముచ్చెమట్లు పట్టించడం ఆయన నైజం. అందుకే ఫ్లూట్ జింక ముందు సింహం ముందు కాదు అనే డైలాగ్ ని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు ఆయన అభిమానులు. అలాంటి బాలయ్య తన చిలిపి చేష్టలతో అల్లరి చేస్తే, చిన్నపిల్లల్లా మారి ప్రేక్షకుల్ని అలరిస్తే, తన హోస్టింగ్ స్కిల్స్ తో సరదాగా ప్రవర్తిస్తే, అందులోని సీరియస్ ప్రశ్నలతో టెన్షన్ పుట్టిస్తే, అలా షో ఆద్యంతం మనం చూస్తుంది బాలయ్యనేనా అని మీకు అనిపిస్తే అదే అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే. అన్స్టాపబుల్ అంటూ ఆహాలో బాలయ్య చేస్తున్న టాక్ షో ఏ స్థాయిలో దూసుకుపోతుందో మనందరికీ తెలుసు. కానీ అన్స్టాపబుల్ మాత్రం మనం ఊహించిన దానికన్నా ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. IMDb రేటింగ్ లో బాలయ్య చేస్తున్న అన్స్టాపబుల్ షో అనేది మోస్ట్ పాపులర్ టాక్ షోస్ ఇన్ ద వరల్డ్ లిస్ట్ లో స్థానం సంపాదించింది. దాంతో బాలయ్య చేస్తున్న ఈ టాక్ షో ఇండియాలోనే నెంబర్ 1 టాక్ షోగా రికార్డు సృష్టించింది. కాబట్టి అన్స్టాపబుల్ గా దూసుకెళ్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో అసలు ఎలా మొదలైంది, అసలు ఈ షో ఇంతలా హిట్ కావడానికి కారణాలేంటి, ఇండియాస్ నెంబర్ 1 టాక్ షోగా ఎదగడంలో నిజమెంత, ఈ టాక్ షో హిట్ అవడం వెనక అసలు కారణం ఎవరు అనే ఈ విషయాల్ని ఇప్పుడు చూద్దాం. అండ్ మీకు ఒక ప్రశ్న, అన్స్టాపబుల్ షోలో ఇప్పటి వరకు వచ్చిన ఎపిసోడ్లలో ఏ సెలబ్రిటీతో మీరు చూసిన ఎపిసోడ్ అనేది మీకు బాగా నచ్చింది? తప్పకుండా ఆ సెలబ్రిటీ పేరును కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. తెలుగు ప్రేక్షకులకి టాక్ షోలు కొత్తేం కాదు. గతంలో మంచు లక్ష్మి, రానా దగ్గుపాటి, సుమా కనకాల, కమెడియన్ ఆలీ, సమంత, యాంకర్ ప్రదీప్ ఇలా వీరంతా టాక్ షోలు చేసిన వారే. కానీ నందమూరి బాలకృష్ణ గారు ఒక టాక్ షోకి హోస్ట్ గా చేస్తారన్న విషయం అన్స్టాపబుల్ మొదలయ్యే వరకు ఏమాత్రం ఊహించిన విషయం. కాబట్టి OTT ప్లాట్ఫామ్ ఆహా ఎప్పుడైతే బాలయ్యతో ఒక టాక్ షో చేస్తున్నట్లు ప్రకటించిందో ఆ రోజు నుంచి ఈ షో మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అలా 2021లో మొదలైన ఈ టాక్ షో దాని పేరుకు తగ్గట్టే అన్స్టాపబుల్ గా దూసుకెళ్తూనే ఉంది. అయితే ఈ టాక్ షో కన్నా ముందు ఆహాలో సమంత హోస్ట్ గా శామ్ జామ్ అనే టాక్ షో వచ్చింది. శామ్ జామ్ కి ఆడియన్స్ నుంచి మొదట్లో మంచి రెస్పాన్సే దక్కినా క్రమంగా ఆ షో ఫేడ్ అవుట్ అయిపోయింది. ఆ తర్వాత 2020లో కమెడియన్ హర్షతో ఆహా మరో షో ప్లాన్ చేసింది. అదే తమాషా విత్ హర్ష. తమాషా విత్ హర్ష టాక్ షో కామెడీ వేలో కాస్త అలరించినా అనుకున్నంత రీచ్ రాలేదు. దాంతో ఏదైనా పెద్దగా ప్లాన్ చేయాలని ఆహా టీం ఆలోచించింది. ఆహా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అనేది గీతా ఆర్ట్స్ మరియు మై హోమ్ గ్రూప్ ఈ 2 సంస్థలు కంబైన్డ్ గా స్టార్ట్ చేసిన జాయింట్ వెంచర్. కాబట్టి అల్లు అరవింద్ గారు ఆహాలో వన్ ఆఫ్ ది ఓనర్ గా ఉన్నారు. ఇక అల్లు అరవింద్ గారికి బాలకృష్ణ గారికి ఉన్న సన్నిహిత సంబంధమే అన్స్టాపబుల్ షో మొదలవడానికి కారణం. ఆహాలో ఎవరైనా పెద్ద స్టార్ తో టాక్ షో చేయాలని ఆలోచిస్తున్న సమయంలో అల్లు అరవింద్ గారు బాలకృష్ణ గారి వద్దకు వెళ్లి తన ఆలోచన పంచుకున్నారు. బాలకృష్ణ గారు కూడా వెంటనే అంగీకరించడంతో టాక్ షోకి అడుగులు పడ్డాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ టాక్ షో పేరు బాలకృష్ణ గారి మాటల నుంచే పుట్టింది. బాలకృష్ణ గారికి అల్లు అరవింద్ గారికి మధ్య జరిగిన కన్వర్జేషన్ లో వచ్చిన అన్స్టాపబుల్ అనే మాటనే ఈ షోకి కన్ఫర్మ్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ గారు చెప్పారు. అలా 2021లో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే టైటిల్ తో ఆహా బాలకృష్ణ గారితో టాక్ షో ప్రకటించిన వెంటనే అప్పట్లో అదో సంచలనం అయ్యింది. బాలయ్య హోస్ట్ అనే విషయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా ఆడియన్స్ ఆశ్చర్యపోవడానికి చాలా పెద్ద కారణమే ఉంది. ఈ వీడియో అయిపోయేలోపు మీకు అర్థమవుతుంది. అలా భారీ అంచనాల మధ్య 2021 అక్టోబర్లో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షూటింగ్ మొదలైంది. ఈ టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ షూట్ చేస్తున్న సమయానికి బాలయ్య చేతికి గాయం ఉంది. అయినా గాయంతోనే ఆయన షూటింగ్ చేశారు. ఇక 2021 నవంబర్ 4న విడుదలైన మొదటి ఎపిసోడ్ కి విపరీతమైన స్పందన వచ్చింది. ఆ ఎపిసోడ్ లో మంచు మోహన్ బాబు గారితో పాటు మంచు లక్ష్మి, మంచు విష్ణు ఇలా మంచు కుటుంబం పాల్గొన్న ఆ ఎపిసోడ్ ని బాలయ్య హోస్ట్ చేసిన విధానం ఆడియన్స్ నాకట్టుకుంది. బాలయ్య అడిగిన ప్రశ్నలు, గెస్టులు ఇచ్చే సమాధానాలు, ఇలా నవ్వించే ప్రశ్నల నుంచి వివాదాస్పద విషయాల వరకు అన్ని రకాల ప్రశ్నలు ఆ ఎపిసోడ్ లో ఉన్నాయి. దాంతో ఫస్ట్ ఎపిసోడ్ కే ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక 2021 నవంబర్ 12 రిలీజ్ అయిన సెకండ్ ఎపిసోడ్ కూడా మంచి హిట్ అయింది.
నాని గెస్ట్ గా వచ్చిన ఆ ఎపిసోడ్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక బ్రహ్మానందం, అనిల్ రావుపూడి గెస్టులుగా వచ్చిన థర్డ్ ఎపిసోడ్ అయితే బాలయ్యలో ఉన్న మరో కామెడీ యాంగిల్ మొత్తాన్ని బయట పడేలా చేసిందని చెప్పాలి. బ్రహ్మానందం, అనిల్ రావుపూడితో బాలయ్య చేసిన అల్లరి విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఎపిసోడ్ తర్వాత అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే తిరుగు లేకుండా దూసుకుపోయింది. అలా 2021 నవంబర్ 4 నుంచి 2022 ఫిబ్రవరి 4 వరకు మొత్తం 10 ఎపిసోడ్ స్ట్రీమ్ అయిన సీజన్ 1లో బోయపాటి సీను, తమన్, రాజమౌళి, కీరవాణి, అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్, రవితేజ, రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ఇలా టాలీవుడ్ హేమహేమిలతో బాలయ్య చేసిన అల్లరి అంత ఇంత కాదనే చెప్పాలి. ఇక సీజన్ 1కి భారీ ముగింపు ఇచ్చే విధంగా ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని అతిథిగా ఆహ్వానించి ఆఖరి ఎపిసోడ్ ని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అలా అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే తెలుగు టాక్ షోలలోనే మోస్ట్ పాపులర్ టాక్ షో అయింది. ఈ సీజన్ 1కి ఇప్పటి వరకు ఏ టాక్ షోకి లేనంతగా 400 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఈ టాక్ షో ఎంతలా హిట్ అయిందో అని. ఇక అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 1కి వచ్చిన భారీ రెస్పాన్స్ తో ఆహా సీజన్ 2ను కూడా ప్లాన్ చేసింది. 2022 అక్టోబర్లో ఎవరి ఊహకు అందని విధంగా సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ లో అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని గెస్టులుగా పిలిచి బావతో అల్లుడితో బాలయ్య చేసిన సందడి విపరీతంగా ఆకట్టుకుంది. అదీ కాక చంద్రబాబు నాయుడు గారు చాలా అరుదుగా ఇలాంటి షోల్లో పాల్గొంటూ ఉంటారు. కాబట్టి బాలయ్యతో చంద్రబాబు నాయుడు గారు చేసిన సంభాషణ, షో మధ్యలో భువనేశ్వర్ గారితో మాట్లాడడం, ఇలా ఆ ఎపిసోడ్ అంతా వ్యక్తిగత రాజకీయ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా సీజన్ 2కి కూడా మంచి ఓపెనింగ్ లభించింది. ఆ తర్వాత విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అడవిశేషు, శర్వానంద్ ఇలా యంగ్ హీరోలతో బాలయ్య చేసిన అల్లరి కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2022 అక్టోబర్ 4 నుంచి 2023 ఫిబ్రవరి 10 వరకు సీజన్ 2లో కూడా మొత్తం 10 ఎపిసోడ్ స్ట్రీమ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారితో సహా రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి గారు గెస్టులుగా వచ్చిన ఆ ఎపిసోడ్ కూడా ప్రత్యేకమే. ఇక సురేష్ బాబు గారు, అల్లు అరవింద్ గారు, రాఘవేంద్రరావు గారు ఇలా ఇండస్ట్రీ పెద్దలతో పాటు ప్రభాస్, గోపీచంద్ లాంటి క్రేజ్ ఉన్న హీరోల వరకు గెస్ట్ ఎవరైనా బాలయ్య ఎనర్జీ మాత్రం అన్స్టాపబుల్ అనే చెప్పాలి. ముఖ్యంగా సీజన్ 2 ఎపిసోడ్ 7కి ప్రభాస్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ సమయంలో ప్రభాస్ అభిమానుల దెబ్బకు ఆహా యాప్ క్రాష్ అయింది. ఎపిసోడ్ చూసేందుకు అభిమానులు ఒకేసారి యాప్ ఓపెన్ చేయడంతో హై యూసేజ్ ని తట్టుకోలేక ఆహా సర్వర్ క్రాష్ అయిపోయింది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఆ ఎపిసోడ్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతలా ఎదురు చూశారో అని. ఇక సీజన్ 2లో ఆఖరి 2 ఎపిసోడ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గెస్ట్ గా వచ్చిన ఆ 2 ఎపిసోడ్స్ సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. అప్పటికే పొలిటికల్ స్టార్ గా మారిన పవర్ స్టార్ ఎపిసోడ్ చూసేందుకు కూడా అభిమానులు పోటీ పడ్డారు. ప్రభాస్ ఎపిసోడ్ టైంలో యాప్ క్రాష్ అవడంతో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్ టైంలో సర్వర్ క్రాష్ అవడంతో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి ఇలా సర్వర్లో క్రాష్ అయ్యే రేంజ్ లో యాప్ యూసేజ్ ఉందంటే అన్స్టాపబుల్ క్రేజ్ ఎలాంటిది అర్థం చేసుకోవచ్చు. ఇక సీజన్ 3 అనుకున్నంతగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేదనే చెప్పాలి. నిజానికి 2023లో సీజన్ 3 స్టార్ట్ అయిన సమయంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరగడం, బాలయ్య పొలిటికల్ గా బిజీగా ఉండడంతో సీజన్ 3లో కేవలం 3 ఎపిసోడ్స్ మాత్రమే షూట్ చేయగలిగారు. ఈ 3 ఎపిసోడ్స్ లో 2 ఎపిసోడ్స్ కేవలం మూవీ ప్రమోషన్స్ కోసం ఉపయోగపడ్డాయి. భగవంత్ కేసరి యానిమల్ మూవీ టీమ్స్ అన్స్టాపబుల్లో సందడి చేశాయి. 3 ఎపిసోడ్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు ప్రతికూలంగా మారడంతో సీజన్ 3కి బ్రేక్ పడింది. ఇక సీజన్ 3 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వల్ల అర్ధాంతరంగా ఆగిపోవడంతో సీజన్ 4ని గ్రాండ్ గానే ప్లాన్ చేశారు. అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అనే క్యాప్షన్ కూడా యాడ్ చేశారు. ఇక ఫస్ట్ ఎపిసోడ్ లోనే అప్పటి ప్రతిపక్ష నేతగా ఈ షోలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ముఖ్యమంత్రి హోదాలో ఆహ్వానించి సీజన్ 4కి గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు తన జైలు జీవితం గురించి ఆయన అనుభవాలను పంచుకున్న ఈ ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న సీజన్ 4లో ఇప్పటి వరకు మొత్తం 4 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. అయితే అన్స్టాపబుల్ షోకి ఉన్న క్రేజ్ ని మూవీ ప్రమోషన్స్ కి కూడా ఉపయోగించుకుంటున్నారు. సీజన్ 4లో ఎపిసోడ్ 2కి లక్కీ భాస్కర్ మూవీ టీం గెస్టులుగా వచ్చారు. ఎపిసోడ్ 3కి కంగువా మూవీ టీం వచ్చింది. ఇక సీజన్ 4 ఎపిసోడ్ 4 మాత్రం గ్రాండ్ గానే ప్లాన్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు వారి అమ్మగారు నిర్మలా గారిని కూడా ఆహ్వానించారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ కి కొనసాగింపుగా పార్ట్ 2 కూడా షూట్ చేశారు. పార్ట్ 2కి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది. అల్లు అర్జున్ తన ఇద్దరు పిల్లలతో కలిసి కనిపించారు. అల్లు వారి పిల్లలతో బాలయ్య చేయబోయే సందడిని చూసేందుకు ఇప్పటికే అభిమానులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సీజన్ 4 కూడా గ్రాండ్ గానే ప్లాన్ చేశారని చెప్పాలి. అయితే ఈ షో ఇంతలా హిట్ కావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా టాక్ షోలకు ఆడియన్స్ నుంచి స్పందన ఉంటూనే ఉంటుంది. కానీ కాస్త ఫన్ యాడ్ చేస్తే మాత్రం షో హిట్ కావడం పక్కా.
బాలయ్య తన హోస్టింగ్ స్కిల్స్ తో కావాల్సినంత ఫన్ పుట్టిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అన్స్టాపబుల్ హిట్ కావడానికి మరో కారణం గెస్ట్ లిస్ట్. అయితే ఈ షోలో అల్లు అరవింద్ గారు, బాలకృష్ణ గారు లాంటి హేమహేమిలు ఇన్వాల్వ్ అయి ఉండడంతో మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రాజమౌళి, చంద్రబాబు నాయుడు, మోహన్ బాబు, అల్లు అర్జున్, సూర్య ఇలా ఇండస్ట్రీలో స్టార్స్ అందరినీ సులభంగా ఆహ్వానించగలుగుతున్నారు. ఇలాంటి స్టార్ యాక్టర్స్ షోలో పాల్గొనడం వల్ల ఆటోమేటిక్ గా షోకి హైప్ అనేది వస్తుంది. ఈ హైప్ ను ఉపయోగించుకోవడంలో ఆహా టీమ్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఇక అన్స్టాపబుల్ స్క్రిప్ట్ కూడా చాలా ప్లానింగ్ తో డిజైన్ చేస్తున్నారు. గెస్ట్ ను బట్టి ఆ గెస్ట్ నుంచి అభిమానులు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారో ముందుగానే ప్లాన్ చేసి వ్యక్తిగత విషయాల నుంచి వివాదాస్పద విషయాల వరకు ప్రతి కోణంలో గెస్ట్ల నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. బాలయ్య లాంటి సీనియర్ హీరో ఎటువంటి మొహమాటం లేకుండా సంధించే ఆ ప్రశ్నలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి షోలో ఉంటుంది. టాక్ షోను కేవలం సినిమా స్టార్స్ కే పరిమితం చేయకుండా పొలిటికల్ స్టార్స్ ని కూడా ఇన్వాల్వ్ చేయడం వల్ల షోకి మరింత క్రేజ్ వచ్చింది. కాబట్టి ఈ షో హిట్ కావడంలో స్క్రిప్ట్ కూడా కారణమే. ఇక టాక్ షోకి మూల స్తంభం మాత్రం బాలకృష్ణ గారని చెప్పాలి. నిజానికి బాలయ్య అంటే చాలా మందిలో నెగిటివ్ ఇంప్రెషన్ ఉండేది. అలాంటి బాలయ్యలో ఇంత జోవెల్ యాంగిల్ కూడా ఉందని నిరూపించిన షో అన్స్టాపబుల్. ఈ టాక్ షో బాలయ్యకు టెలివిజన్ ఆడియన్స్ లో ఎంత పేరు తెచ్చిపెట్టిందో బాలయ్య వల్ల కూడా ఈ టాక్ షోకి అంత క్రేజ్ వచ్చింది. ఈ షోలో గెస్ట్ల నుంచి సరదాగా సమాధానాలు రాబట్టడం బాలయ్యకే సాధ్యమైంది. అలాగే బెదిరించి మరి తనకు కావాల్సిన సమాధానం రాబట్టడం బాలయ్యకే సాధ్యమవుతుంది. పెద్దవారిలో పెద్దవాడిలా, చిన్నవారిలో చిన్నవాడిలా, పిల్లలతో పిల్లాడిలా ఇలా వయసుతో సంబంధం లేకుండా బాలయ్య చేస్తున్న సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే అనేది బాలయ్య లేకుండా ఊహించుకునే పరిస్థితే లేదు అనేంతలా బాలయ్య ఆ షోకి క్రేజ్ తెచ్చారు. కాబట్టి ఈ షో సక్సెస్ లో బాలకృష్ణ గారికి ముఖ్యంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇంతలో దూసుకుపోతున్న ఈ షో IMDb రేటింగ్స్ లో వరల్డ్ 18th మోస్ట్ పాపులర్ షోగా రికార్డ్ సృష్టించింది. ఈ లిస్ట్ లో ప్లేస్ దక్కించుకున్న ఒకే ఒక్క ఇండియన్ టాక్ షో అన్స్టాపబుల్ మాత్రమే. కాబట్టి ఒక రీజన్ లాంగ్వేజ్ షో దేశాన్ని దాటి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కించుకోవడం అంటే ఖచ్చితంగా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయమే అవుతుంది. కాబట్టి అన్స్టాపబుల్ గా రన్ అవుతున్న ఈ టాక్ షో మరింతగా దూసుకుపోవాలని మనందరం కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ని ఆల్ లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.